హాయ్ అండి, అందరికీ నమస్తే. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానో తెలుసా అండి? పనసకాయ కోస్తున్నాను. మీలో ఎవరైనా పనసకాయ కోస్తారా? కొయ్యటం కొంతమందికి తెలిసి ఉండొచ్చు, కొంతమందికి తెలిసి ఉండకపోవచ్చు. ఎలా కొయ్యాలో, కూర పనస అండి ఇది, ఎలా కొయ్యాలో ఈ వీడియోలో చూస్తూ పనస తినటం వలన ఉపయోగాలు కూడా తెలుసుకుందామండి. ఈ పనస కాయలో కానీ పనస పండులో కానీ ప్రోటీన్స్ ఎక్కువగా ఉంటాయి. ఇంతేకాకుండా యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ సి, విటమిన్ ఏ, కాల్షియం, పొటాషియం, ఫైబర్లు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇది తినటం వలన ఆస్తమా తగ్గటానికి కూడా ఉపయోగపడుతుంది. ఎముకలు గట్టిపట్టడానికి, రక్తహీనతను తొలగించుకోవడానికి కూడా ఈ పనస ఉపయోగపడుతుంది. ఇంతేకాకుండా మెదడు నరాలను కూడా బలపరుస్తుంది. శరీరంలో ఏర్పడే ప్రీ రాడికల్స్ ప్రభావాన్ని తగ్గిస్తుంది. కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది. రేచీకటిని తగ్గిస్తుంది. ఈ పనసను ఎక్కువగా తినటం వల్ల క్యాన్సర్ను కూడా నివారిస్తుంది. ఈ పండులో పొటాషియం ఎక్కువగా ఉండటం వలన హై బీపీని కూడా తగ్గిస్తుంది. మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ని పెంచుతుంది. ఇదే కాకుండా ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయండి. అందుకని కాయగా కానీ పండుగా కానీ దొరికినప్పుడల్లా ఈ పనసను కూర వండుకుని, పండుగ తొనలుగా పిక్కలు కాల్చుకుని, ఈ విధంగా ఏదో విధంగా పనసను మనం ఉపయోగించుకుందామండి.